హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి బ్లాగ్స్. సో ఇవాళైతే మార్నింగ్ లేచి చాలా పనులు అయితే ఉండాలి. సో అవన్నీ ఫినిష్ చేస్తాను అనమాట. దాని తర్వాత నేనైతే టిఫిన్ తెచ్చుకొని తినేసాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య వదిన న్యూలీ మ్యారేజ్ అయ్యారు కాబట్టి వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. సో వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అన్ని పనులు అయితే కంప్లీట్ చేస్తాను. ఇదైతే మా గార్డెన్, మీకు చాలాసార్లు చూపించాను కదా. సో ఫ్లవర్స్ అయితే తీద్దాం అనుకున్నాను, బట్ కొంచెం అయితే ఉండాలి, ఎక్కువ లేవు. సో తీయలేదన్నమాట. ఇది ఏం చెట్టో కామెంట్ అయితే నాకు చేయండి. సో ఫ్లవర్స్ కొంచెమే తీసాను, ఎక్కువ తీయలేదు. ఇంతకయ్యే గుచ్చేసుకొని నేను పెట్టేసుకున్నాను అనమాట. సో ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక్కడ మా జస్సు లేచాడు అనమాట. నా బాబు ఇక్కడ లేచాడంటే అల్లరి తప్పకుండా చేస్తాడనమాట. అస్సలు ఒక్క మాట అయితే వినడు, తన పని తనదే అనమాట. సో వాటర్ తాగరా అంటే కింద అయితే వేస్తున్నాడు. ఏంటుంటుందంటే అదే బ్లాగ్స్ చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది, దీనికి ఏంటి ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటున్నారు. నేను విన్నా కూడా నా గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారో. బట్ నేను చాలా స్ట్రగుల్ చేస్తున్నాను, నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలుసు. బయటికి హ్యాపీగా ఉంటున్నాను, బట్ అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్, చెప్పుకోలేం కదా. సో నాకు కూడా ఉన్నాయి, బట్ అవన్నిటిని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అని ఒక థాట్ అయితే ఉందన్నమాట. సో అది ఎప్పుడు జరుగుతుంది, నా డ్రీమ్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముందుకైతే నేను సో ఇంకా కొన్ని డ్రీమ్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడైతే సీకాయ నూరుతున్నారు మా నాన్నమ్మ. అయితే మా జస్సు డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. కూర్చోరా అంటే కూర్చోడు, ఎనీ టైం గార్డెన్లోనే ఉంటాడు. అసలు కింద అన్ని చీమలు అయితే ఉంటాయి, వద్దురా అంటే కూడా వెండు. రేపు పెట్టుకోవడానికి తీస్తున్నాను. నా బావ పెట్టుకొని ఇస్తే కదా నాకు పెట్టుకొని ఇవ్వడు. ఎప్పుడు తీయటం కానీ పెట్టుకోవడం మాత్రం నాకు అవ్వదు. నేను గోరింటాకు పెట్టుకుంటాను అంటేనే తన నిద్రపోడు, అస్సలు అల్లరి చేస్తాడు. సో చూద్దాం, ఈసారి అయినా పెట్టుకొని ఇస్తాడా అనుకుంటే ఈసారి మళ్ళీ నాకు పెట్టుకొని ఇవ్వలేదన్నమాట. తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా. సో మ్యారేజ్ అయింది, మా అన్నయ్య చాలా ఇయర్స్ అయిపోయింది అని చూసి. అండ్ వదిన కలవడానికి అయితే వెళ్తున్నాను వాళ్ళిద్దరికి. సో అమ్మ వాళ్ళైతే పిలిచారు భోజనానికి. సో నేను కూడా వెళ్తానని రెడీ అవుతున్నాను. ఇందులోనే మా జస్సు చాలా అల్లరి చేస్తున్నాడు చూడండి. ఒక్క నిమిషం ఒక దగ్గర కూర్చోడు, అట్లీస్ట్ తిన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడు అనమాట. సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో ఒకప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి తెలియదు. సో ఇప్పుడైతే తెలుస్తుంది, వాడికి మొత్తం నేనే కాబట్టి సో హ్యాండిల్ చేయడం కష్టం. ఇంటికి వచ్చాక మా చెల్లి సంకేత ఎక్కిపోతాడనమాట. సో చాలా ఇయర్స్ ఏం చూడలేదు అన్నట్టు ఎక్కిపోతాడు. మా అమ్మ అయితే దిష్టి తీసేసింది. సో ఇక్కడైతే ఇవాళ బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్నీ మా అక్క చెల్లి ప్రిపేర్ చేసింది అనమాట. అన్నీ ప్రిపేర్ చేసేస్తుంది. నాకంటే బాగా మా చెల్లి బాగా కుక్ చేస్తుంది అనమాట. సో నాకైతే బద్ధకం, వండడానికి మాత్రం నాకైతే నిజంగా నాకు చాలా బద్ధకం. సో ఒకప్పుడు చేసి నాకు ఇరిటేట్ వచ్చేసింది అనమాట కుకింగ్ అంటే. ఇప్పుడు అంటే చేయాలనిపిస్తుంది మళ్ళీ, బట్ నా బాబుతో ఇంట్రెస్ట్ పుట్టట్లేదు అనమాట. ఏది వండినా టేస్ట్ మాత్రం రావట్లేదు. సో అందుకే వండట్లేదు కూడా, మా అత్తయ్య వండుతున్నారు. సో నేనైతే ఇంట్లో క్లీనింగ్ మొత్తం గట్టా నేను అవన్నమాట. సో ఇక్కడైతే నేను జ్యూస్ యాక్చువల్లీ నేను తీసుకున్నాను, మా చెల్లి తాగేసింది. మళ్ళీ నేను తీసుకుంటే మా తమ్ముడు లాగేసుకున్నాడు. సో నాకు మిగిలింది ఇంత రవ్వే అనమాట. కానీ ఆ డే మాత్రం చాలా బాగా జరిగింది అనమాట. హ్యాపీగా కూడా ఉండాలి. చాలా డేస్ తర్వాత మా ఇంట్లో ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట, విందు భోజనం. సో అయితే ఈ గార్డెన్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వచ్చాను. మా జస్సుకి మిల్క్ అయితే ఇచ్చాను అనమాట. వాటర్ ఏం తాగట్లేదు, తినట్లేదు కూడా. ఫీవర్ వచ్చింది కదా, చాలా డిస్టర్బ్ చేశాడు. సో ఏదో అట్లా అందరూ మీటింగ్ అయితే వేసాము. తర్వాత అయితే మా తమ్ముడు ఏం చెప్పాడంటే అక్క లస్సీ తెస్తాననేసి లస్సీ తాగడానికి అయితే వెళ్ళాడు. అందరం లస్సీ అయితే తాగేసామన్నమాట. సో నా ఫ్రాక్ అయితే బాగుంది. నేనైతే మీషోలో, యాక్చువల్లీ ఇది మీషోలో కూడా ఉంది, కాకపోతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. మీషోలో అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే. సో నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఆ ఫ్రాక్ నా బర్త్డేకి మళ్ళీ అదే వేసుకున్నాను. అయితే ఫుల్ డే వ్లాగ్ తీయడం మర్చిపోయాను, షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి.
బాబుకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. పప్పు కొంచెం అన్నం పప్పు పెట్టేశాను. కొంచెం తిన్నాడు. అదైతే మేమందరం తింటాం అనమాట. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, సల్లేట్, ఇంకా పాయసం చేసాము, ఇంకా గారెలు అన్నీ చేసామన్నమాట. సో హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజు. యాక్చువల్లీ నేను ఉందాం అనుకున్న 7 o'clock వరకు, కానీ బాబుకి ఫీవర్ వచ్చేయడంతో నేను వచ్చేసాను. సో ఇంటికి వెళ్ళాక కూడా చాలా అల్లరి చేశాడు. మినిమం 3-4 డేస్ నాకు డిస్టర్బ్ చేశాడు. ఈ వ్లాగ్ వచ్చి నేను ముందు తీసింది. సో ఇవాళైతే అప్లోడ్ చేస్తున్నాను. బాబుకి హెల్త్ బాగాలేదనేసి కొంచెం సెట్ అయ్యాక అప్లోడ్ చేద్దాం అనేసి. తిన్నాక అందరం ఒక స్ప్రైట్ అయితే ఇస్తామన్నమాట. సో అరగడానికి, కాకపోతే హెల్త్కి మంచిది కాదు, అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు అనేసి తీసుకున్నాం. నేనైతే ఎక్కువగా తాగను, నాకు కోల్డ్ అయితే అయిపోద్ది, పడదన్నమాట సరిగ్గా. సో కూల్ డ్రింక్స్ అందులో నేను ఎక్కువగా తాగను. ఇట్లా బిర్యానీ గట్ట తినేటప్పుడే అప్పుడప్పుడు తాగుతా, అంతగా తాగను. ఇక్కడైతే అందరం తాగేసాము. మా చెల్లి అంటుంది, నాకు ఎందుకు ఇట్లా వ్లాగ్స్లో పెడుతున్నావు తీస్తున్నావు అనేసి. ఇక్కడ మా జెస్సీ అయితే నార్మల్ గ్లాస్ పట్టుకొని తాగేస్తున్నాను, అందులో ఏం లేదు. సో అయితే వచ్చేసాక నేనైతే కార్న్స్ అయితే తిన్నానమాట. నాకు నా ఫేవరెట్ అనమాట. సో చాలా ఇష్టం. ఒకప్పుడైతే 8th స్టాండర్డ్లో అయితే మా మాయ తెచ్చేవాళ్ళు. సో ఎవ్రీ ఈవినింగ్ అయితే ఎవ్రీడే స్కూల్ నుంచి వచ్చేసి మా అత్త దగ్గర మళ్ళీ దెబ్బలాడుకొని మళ్ళీ తీసుకొని సో మిల్క్లో తాగేసి తినేసేవాళ్ళం అనమాట. సో ఆ మెమరీస్ చాలా బాగుండేవి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.